రవికుమార్ గారు, ఏంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగుస్తుంది? ఇప్పటిదాకా మీ ఎజెండా ఎట్లా నడిచింది ఏంటి? ఎప్పుడు గత కొంతకాలంగా తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటూ మీరు ప్రచారం చేశారు, లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ వాళ్ళు ప్రచారం చేశారు. కొత్తగా కాంగ్రెస్ ఎంఐఎం కలిసి 100 కోట్లతో డీల్ కుదుర్చుకున్నారంటున్నారు బండి సంజయ్ గారు. ఏంటి కొత్తగా మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి ఎంఐఎం అలాగే కాంగ్రెస్ పొత్తు వచ్చింది? ఇవాళ మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి, జీ న్యూస్ ప్రేక్షకులకి అందరికి కూడా శుభోదయం. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ లో మీకు తెలుసు, అంటే ముఖ్యంగా స్పెసిఫిక్ గా మున్సిపల్ ఎలక్షన్ గురించే మాట్లాడుతాను. నేను ఒక మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ గా పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి ప్రజల మధ్యలోకి వెళ్తున్నా, ప్రచారంలో వెళ్తున్నా, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా, ప్రజలు పడుతున్నటువంటి బాధలేంటి ఇవన్నీ కూడా నేను చూస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. తెలంగాణలో ఉన్నటువంటి ఏ మున్సిపాలిటీకి పోయినా కూడా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నేను మళ్ళీ చెప్తున్నాను, కనీసం నాలాలో ఉన్నటువంటి ఒక మట్టిని కూడా, మురికిని కూడా ఎత్తి పక్కన పోయేటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీల కోసము ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసిరో, ఎంత మందికి ఉపాధి కల్పించిరో, ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, గార్బేజ్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా, ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఏం పని చేసిండో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొట్టమొదటి చెప్పాలి. ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా శివ, ఈ యొక్క 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 డిసెంబర్లో కొత్తగా ఒక 12 మున్సిపాలిటీలు, అనేక గ్రామాలని కొన్ని దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కలిపింది. అలా మున్సిపాలిటీలో కలపడం ద్వారా ఏమైపోయిందంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పేద రైతులు, కూలీలు, యువత, మహిళలకందరికీ కూడా ఉపాధి లేకుండా పోయింది. అట్లీస్ట్ గ్రామాల్లో గ్రామంలాగా ఉండింటేనన్నా వాళ్ళకు సరే ఇప్పుడు జీరాంజీతో 125 రోజుల గ్యారంటీ ఉపాధి హామీ వచ్చేది. అది లేకుండా చేసి ఈ యొక్క మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో, మున్సిపాలిటీలో కలిసిపోయినటువంటి గ్రామాల్లో మహిళలకు, కూలీలకు ఉపాధి లేకుండా చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఎప్పుడైతే మీరు కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి రోపోని అంతకుముందు మున్సిపాలిటీలు ఏర్పడినప్పుడు ఈ సమస్య అయితే ఉండిందో, ఆ సమస్యను పరిష్కరించడం కోసం మీరు ఏ పథకం తీసుకొచ్చిరు? ప్రజలకి ఉపాధి కల్పించడానికి ఏదైనా స్కీమ్ పట్టుకొని వచ్చిరా? ఏదైనా వాళ్ళ కోసము ఏదైనా స్కీమ్ పట్టుకొచ్చి ఇక్కడ గ్రామాల్లో, ఈ యొక్క గ్రామాలు అయితే ఉన్నాయో మున్సిపాల్లో కలిసినటువంటి గ్రామాల్లో ఉపాధి కోసం ఏమైనా పని చేసినారా అనేది స్పష్టంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అందులో ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రిని అడుగుతున్నా. ఏమైనా సమాధానం చెప్పగలిగితే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఓట్లు అడిగే పరిస్థితి ఉన్నది కదా, మీరు ఓట్లు దేనికోసం అడుగుతారు? ఏం చేసిరని అడుగుతారు? ఇక్కడ పని లేకుండా మహిళలు ఉపాధి కోల్పోయారని అడుగుతారా? కూలీలు పని లేకుండా ఖాళీకున్నారని చెప్పేసి మీరు ఇప్పుడు ఓట్లు అడుగుతారా? లేకపోతే మీరు ప్రకటించినటువంటి పథకాలు ఏది ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా 100% వీళ్ళందరికీ అందుతున్నాయని చెప్పేసి మీరు ఓట్లు అడుగుతారా? లేకపోతే మీరు మోసం చేసిన విధానం 100 రోజుల్లో మీరైతే పథకాలను అమలు చేస్తా అని చెప్పిర్రో ఆ 100 రోజుల్లో పథకాలు అమలు చేయలేక మీరు వచ్చి ఓట్లు అడుగుతారా? మీరు ఏం ఓట్లు అడుగుతారు నాకు ఒక్కసారి చెప్పండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా. అయితే రవికుమార్ గారు, కాంగ్రెస్ ప్రధానంగా ఒక అంశాన్ని లేవనెత్తింది. గతంలో తెలంగాణలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఉంది, అప్పుడు చేయని అభివృద్ధి, అలాగే కేంద్రంలో 12 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు మున్సిపాలిటీలకు ఏమీ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు ఎలా ఇస్తానంటే నమ్ముతారు? మేము అధికారంలోకి తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చింది 2 ఏళ్లే కదా పూర్తయింది అనేది కాంగ్రెస్ వాదన. గతంలో మీరు ఏం చేశారని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మున్సిపాలిటీలకు ఏమి ఇచ్చింది బీజేపీ, మున్సిపాలిటీలకు ఏం చేసింది బీఆర్ఎస్ అంటుంది కాంగ్రెస్. ఏం చెప్తారు? 4500 కిలోమీటర్ల మంచినీటి పైప్ లైన్ అమృత్ పథకము, స్మార్ట్ సిటీ పథకం ద్వారా మేము వేసినాం. ఎక్కడ? ఇదే తెలంగాణ మున్సిపాలిటీలో. కేవలం మున్సిపాలిటీలో చెప్తారు 4500 కిలోమీటర్ల మంచినీటి పైప్ లైన్, దాదాపు 2000 కిలోమీటర్ల సీవేజ్ పైప్ లైన్స్ వేసినాం. సీవేజ్ పైప్ లైన్స్ ఓన్లీ మున్సిపాలిటీలో చెప్తున్నా. అమృత్ పథకం ద్వారా మేము ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. అమృత్ పథకం ద్వారా, అమృత్ 2.0 ద్వారా ఇప్పటికే 9,500 కోట్ల రూపాయలు కేటాయించేసినాం. ఆ పనులు కూడా నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీలో ఎంతో కొంత పనులు నడుస్తున్నాయంటే
ఆ పన్ను కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత్ స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి పథకాలతోనే ఈ పన్ను నడుస్తా ఉన్నాయి. నేను అదే అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీము, స్మార్ట్ సిటీ స్కీము, హృదయ్ అనే స్కీములు పెట్టి మున్సిపాలిటీని, మున్సిపల్ కార్పొరేషన్లని డెవలప్ చేస్తుంటే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ స్కీమ్ పెట్టి ఈ మున్సిపాలిటీని డెవలప్ చేస్తున్నది? నా ప్రశ్న సూటికి ఇదే, నేను వేరే ఏం అడగా. మేము గత 12 సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకి కేవలం ఈ 2 పథకాల ద్వారానే 30,000 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు చేసినాం. మీరేం ఖర్చు చేశారు చెప్పండి. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. 2 సంవత్సరాలు గడిచింది. 100 రోజుల్లో మీరు చేస్తున్నటువంటి హామీలు మాయమైపోయినాయి, మీ అభివృద్ధి మాయమైపోయింది, డబ్బులు లేవంటున్నారు. మరి 3 లక్షల కోట్ల బడ్జెట్ ని ఏం చేస్తున్నారో అర్థమవుతలే. మీకు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకొని ఉంకనాలు కొట్టుకున్నటువంటి మీ ఆర్థిక మంత్రి మున్సిపాలిటీకి ఎంత ఇచ్చినో చెప్పడు. ఏ మున్సిపాలిటీకి ఎంత ఇచ్చినో చెప్పడు. ఆ మున్సిపాలిటీస్ లో, ఆ మున్సిపల్ కార్పొరేషన్ లో కలెక్ట్ చేసే ట్యాక్స్ ఏది ఉంటుందో, శివం మీరు మంచిగా గుర్తించాలా, ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు కదా, ఇంటి ట్యాక్సులు, ఆ ట్యాక్సులు, ఈ ట్యాక్సులు, ఆ ట్యాక్సుల మందం కూడా బడ్జెట్ ఖర్చు చేయలేకపోతున్నారు వీళ్ళు. మరి కాంగ్రెస్ ప్రతినిధి ఈ డిబేట్ లో ఉంటే చెప్పాలా, ఎంతవరకు ఈ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ట్యాక్సులు కలెక్ట్ చేసిరు, మీరు ఎంత 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 ఖర్చు చేసి ఈ మున్సిపాలిటీల డెవలప్మెంట్ కోసం. ఓకే రవికుమార్ గారు, మనం ఆన్సర్ తీసుకుందాం. ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ ప్రతినిధి ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని నేను కోరుకుంటున్నా. ఓకే, మనకి వెంకటస్వామి గారు ఆన్సర్ ఇస్తారు. ఆయన దగ్గరికి వెళ్లే ముందు రాంబాబు గారు ఇందాక డిస్కనెక్ట్ అయ్యారు. రాంబాబు గారు